30 ఏళ్ల ఈ సుదీర్ఘ పోరాటంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులుగా మాదిగలు ఎంతో మంది ఎదిగారు. కానీ ఎవరు తీసుకొని ఒక సాహసోక్తమైన నిర్ణయాన్ని మా సోదరుడు తీసుకున్నాడు. నేను ఒక సందర్భంలో గర్వపడ్డా. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సందర్భంగా ఒక సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సందర్భంగా మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగితే మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణ మీద గౌరవ దేశ ప్రధానమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇవ్వడం వల్ల ఆయన మీదున్న సంపూర్ణ నమ్మకంతో మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ జరుగుతుందనే విశ్వాసంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆయన ప్రకటించడం అనేది మేము ఆ సమయంలో సమానుడు కొడుకు సమానుడు భరత్ ప్రసాద్ యువ నాయకుడిగా ఇప్పటికే మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్లోను నాగర్ కర్నూలు ప్రస్తుత జిల్లాలోనూ ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఒక చిన్న బిడ్డ కనిపించినా కూడా జాతి పట్ల సమాజం పట్ల ఒక సంపూర్ణమైన అవగాహన ఉన్నదనే విషయం తన ఉపన్యాసం ద్వారా ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భం తెలిపింది. అందువల్ల తన మీద నాకు కూడా ఒక నమ్మకం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కోసమే ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్న తండ్రి కొడుకుగా రేపు ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం జరిగే ప్రయత్నంలో యువ నాయకుడిగా కీలకమైన భూమిక పోషిస్తాడనే నమ్మకం నాకు ఉన్నది. ప్రధానమంత్రి గారు ఆ వైపు పరిష్కారం చేస్తున్న సమయంలో ఆయనకు తోడుగా అండగా నిలబడే బాధ్యత తీసుకొని జాతి ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నంలో తన వంతు నిజాయితీగా పాత్ర పోషిస్తాడు. ఆ శక్తి సామర్థ్యాలు అవగాహన చిన్న వయసులోనే అతను కలిగి ఉన్నాడని చెప్పి నేను సంపూర్ణ విశ్వాసంతో ఉన్నా. 10 ఏళ్ల పాలనలో మాకు న్యాయం జరగలేదు. 2014-24 మధ్యన ప్రతిపక్ష పార్టీ 2014-24 మధ్యన ప్రతిపక్ష పార్టీ నేను 1కి 10 సార్లు కలిశాను. అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారిని కలిశాను, అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని కలిశాను, అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను. వర్గీకరణ మీద హామీలే తప్ప అమలు చేయలేదు. రెండోది, ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ 10 ఏళ్లలో కనీసం పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టమని మాట్లాడాము. అదే సమయంలో దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి ఉండదు. అందుకు 2 సాక్ష్యాలు మీకు కళ్ళ ముందు చెప్తాను. ఒక మాట నిలబెట్టుకోమని కోరినందుకు 2 సార్లు జైల్లో పెట్టిండు కేసీఆర్ గారు మమ్మల్ని. 2018 నవంబర్ 6న అన్ని జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్న సమయంలో కలెక్టర్ కార్యాలయం ముందు హైదరాబాద్ లో ధర్నా జరుగుతున్నప్పుడు పోలీసుల తోపులాట్లో పార్టీ మార్గని మా అమ్మాయి చనిపోయింది. అదే రోజు కేసీఆర్ ఒక మాట చెప్పాడు. నిన్ను శాసనసభలో 2 రోజుల్లో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఒక మాట చెప్పాడు. నిన్ను శాసనసభలో 2018 నవంబర్ 6న. కానీ 2 రోజులు అఖిలపక్షం తీసుకెళ్తామన్న కేసీఆర్ గారు 1 రోజులు గడిచినా తీసుకెళ్లకపోతే మేము హైదరాబాద్ లో ఒక ధర్నా చేశాం, త్వరగా అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం ఆయన పక్కకు పెట్టి ఎందుకు వెళ్ళలేదని అడిగి ధర్నా చేసినందుకే 2 సార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి 2 నెలల పాటు జైల్లో పెట్టేశాడు. అంటే మేము అడగడమే నేరంగా భావించుకున్నాడు కానీ ఆయన